విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ఎల్టీ నమస్కారం ఫ్రెండ్స్. ప్రాక్టికల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఆంగ్లేయం క్యాంపస్ హైదరాబాద్ నుంచి లైవ్ క్లాస్ జరుగుతుంది. ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే లెస్ టీచింగ్ మోర్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి అన్నమాట. టీచింగ్ చేసిన వెంటనే స్టూడెంట్స్ ని ఆపోజిట్ లో కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేస్తుంటారు. నో రన్నింగ్ నోట్స్, నో పెన్ అండ్ పేపర్ అన్నమాట. చూద్దాం, ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. నేను తెలుగు వాక్యాలు ఇస్తుంటాను, మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? Where are you now? వేర్ ఆర్ యు నౌ? ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. I am in Hyderabad now. ఐ మీన్ హైదరాబాద్ నౌ అని అన్నాడు. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? రైట్. మీరు లేవండి, తీసుకోండి. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? Where is she now? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందంటే వేర్ ఇస్ షీ నౌ. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? క్లాప్స్ ఫర్ హర్. నెక్స్ట్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? Where is KCR now? వేర్ ఈస్ కేసీఆర్ నౌ. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? క్లాప్స్ ఫర్ హిమ్. రైట్. తీసుకోండి బాబు. చూద్దాం మరి కొన్ని ప్రశ్నలు. మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అడగండి. Where is your friend now? వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ నౌ. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? మా ఫ్రెండ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. My friend is in Australia now. మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా నౌ. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు అడగండి, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? Where are they now? వేర్ ఆర్ దే నౌ అంటే వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? మీరు చెప్పండి, వాళ్ళు ఇప్పుడు ముంబైలో ఉన్నారు. They are in Mumbai now. దే ఆర్ In Mumbai now. దే ఆర్ ఇన్ ముంబై నౌ అంటే వారు ఇప్పుడు ముంబైలో ఉన్నారు. వారు ఇప్పుడు ముంబైలో ఎందుకు ఉన్నారు? Why are they in Mumbai now? వై ఆర్ దే ఇన్ ముంబై నౌ అంటే వారు ఇప్పుడు ముంబైలో ఎందుకు ఉన్నారు చెప్పండి అమ్మా. They are in Mumbai now because they have some work. దే హ్యావ్ సమ్ వర్క్. వారు ముంబైలో ఒక పని ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు. మీరు అడగండి, మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనండి. Where are your friends now? My friends is in మై ఫ్రెండ్స్ ప్లూరల్ లేదా? my friends are in Hyderabad now. మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ హైదరాబాద్ లో. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, తను ఆన్సర్ రైట్ గా చెప్పే క్రమంలో చిన్న పొరపాటు చేశారు. అంటే ఇట్లా లైవ్ ట్రైనింగ్ తీసుకుంటే, డైరెక్ట్ గా గురువు దగ్గర శిక్షణ తీసుకుంటే, శిక్షణ తీసుకునే క్రమంలో ఏమైనా మీరు పొరపాటు చేసి కూడా గురువు పక్కలోనే ఉంటారు కాబట్టి మీకు కరెక్ట్ చేసి చక్కగా నేర్పడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ మీలో చాలా మంది ఓన్లీ బుక్స్ కొని ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు ఇళ్లలో, లేదా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటారు. నేను యూట్యూబ్ ఛానల్స్ చూడొద్దు అని అనట్లేదు. ఈ ప్రపంచంలో ఎంత ఫేమస్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ వీడియోస్ చూసినా మీకు ఇంగ్లీష్ వస్తుంది, కానీ కొంతవరకే వస్తుంది. మీకు 20 సంవత్సరాలు చూసినా సాటిస్ఫాక్షన్ అయితే రాదు ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని. ఎందుకంటే యూట్యూబ్ లో టాపిక్స్ ఆర్డర్ గా ఉండవు కాబట్టి. ఏ కోచింగ్ సెంటర్ చేయనైనా సిలబస్ ఒకటి డిజైన్ చేసి ఉంటారు కాబట్టి సిస్టమేటిక్ టీచింగ్ చేస్తారు కాబట్టి తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి నేను ఇప్పుడు మీకు సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. సో నేను ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లో చదివిన వాళ్ళకి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. బడ్జెట్ ప్రాబ్లం ఉంటే మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్ రండి, హాస్టల్ ఫీజు చెల్లించుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ లో చదివిన వాళ్ళకేమో ఫీజులు ఉంటాయి, మీకు కూడా నామినల్ ఫీజులు మాత్రమే ఉన్నాయి. సో మొత్తానికి ఇంగ్లీష్ కావాలంటే ఆఫ్లైన్ ట్రైనింగే బెస్ట్. ఆఫ్లైన్ ఛాన్స్ లేదు. ఆన్లైన్ లో నేర్చుకుంటామంటే మేము కేవలం 1000 రూపాయలకి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. జస్ట్ 1000 రూపీస్ పే చేసి డైలీ 1 అవర్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. కానీ 99% ఆఫ్లైన్ ట్రైనింగ్ కోసమే ప్రయత్నం చేయండి. మీ అందరికీ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గట్టిగా చప్పట్లతో మీకు స్వాగతం తెలియజేస్తున్నారు. హైదరాబాద్ రమ్మని.